హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహేశ్వరి క్రియేషన్స్. నా వీడియోలు అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్వామిలందరికీ జై శ్రీరామ్. ఫ్రెండ్స్, ఇంకా నేనైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మా ఇంటి దగ్గర, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మా అన్నయ్య అయితే ఇంకా స్వామి మాల తీసుకున్నాడు 3 మంత్స్కు. అంటే ఇంకా 3 మంత్స్కి ఎక్కువనే అవుతుంది. ఇంకా మేమైతే ఈరోజైతే స్వాములకి భిక్ష ఇచ్చాము. ఇంకా మా ఇంటి దగ్గర అయితే ఇంకా పనులు అయితే స్టార్ట్ అయిపోయాయి. కూరగాయలు అవి ఇవి కోయడం, స్వాములు అయితే ఇంకా కూరగాయలు కోస్తున్నారు. వంటలు చేసేవాళ్ళు కొంతమంది స్వాములు వేరే వంటలు చేస్తున్నారు. ఇంకా నేనైతే వీళ్ళని అడుగుతున్నా, వీడియో తీయొచ్చా స్వాములు అని అడుగుతున్నాను. వాళ్ళు పర్వాలేదని ఏం తీసుకోండి మాత అని అన్నారు. ఇంకా ఇక్కడైతే వంటలు అయితే స్టార్ట్ అయిపోయాయి. ఇదేంటిదో నాకు తెలీదు, ఎందుకంటే మనము ఆంజనేయ స్వామి కాబట్టి మనం ఏం ముట్టొద్దు. ఇంకా వంటలు వాళ్ళే చేసేసుకుంటారు. ఇక్కడైతే ఇంకా బీరకాయ ఇత్తులు అంటే ఇట్లా బబ్బరిత్తుల కర్రీ అవుతుంది. ఇంకా వాళ్ళే చేసేసుకుంటారు స్వాములు అయితే, మనల్ని ఏం చేయనియరు. ఇక్కడైతే వంటలు స్టార్ట్ అయిపోయాయి. ఇంకా ఇక్కడ కర్రీ వండేస్తున్నారు. ఇంకా ఇవైతే ఏమంటారు, ఒక 30 మెంబర్స్కో ఎంతోనో స్వాములు అయితే అంతమందికి అయితే చేస్తున్నారు వంటలు. ఇంకా బయట రిలేటివ్స్, చుట్టాలు, వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు వస్తూ ఉంటారు కదా. ఇట్లయితే పెద్దనే చేసిర్రు మంచిగానే. ఇంకా ఏం మాట్లాడాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. చూడండి, నేనైతే ఇంకా స్వామిని అడిగిన ఇది తీసి చూపించండి అని. సాంబార్ అంటే ఇది సాంబార్ చేసేసి ఈ స్వామి అయితే ఇంకా పాపడాలు అనేవి ఎండకి పెట్టేస్తున్నాడు. అంటే ఆయిల్లో మనం వేసి ఫ్రై అవుతాయి, అందుకని తొందరగా మంచిగా. లోపల వడియాలు చేస్తుర్రు, మినప్పప్పు వడలు. అవైతే స్వామివారికి వేస్తారంట మాల కట్టి. అంటే 41 వేసుకోవచ్చు అంట. ఇక్కడైతే స్వామి వేస్తున్నాడు, అయిపోవడానికి వచ్చేసారు. జై శ్రీరామ్ మోడల్ చేస్తున్నా, అందరు రాని తినడానికి. ఇంకా ఇక్కడైతే స్వామి చేసేస్తున్నాడు. ఆల్మోస్ట్ అయిపోయినాయంట. నేను లాస్ట్ ఎండింగ్లో వచ్చేసరికి అయిపోయినాయి. స్వామి చెప్పేశాడు అయిపోయినాయి ఇప్పుడే అని. ఇంకా ఇక్కడైతే ఇంకా అవేమో వంకాయ కర్రీ అంట, అవి చేసేస్తున్నాడు. సిరా ఇంకా పులిహోర ఇవన్నీ చేస్తున్నాడు. నేనైతే పులిహోర వీడియో తీయలేదండి. ఇంకా సిర చేస్తున్నాడు ఈ స్వామి అయితే. పాపడాలు వేయించుతుండ్రు. ఇక్కడైతే పాపడాలు అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను స్వామిని అడిగాను, రైస్ అయిపోయిందని చెప్పాడు. మరి కొంచెం చూపించండి అనేసరికి ఆ స్వామి చూపిస్తున్నాడు. ఇంకా రైస్ అయిపోయింది. సాంబార్ ఇది. ఇంకా ఇక్కడైతే ఇది ఏంటంటే జిల్లేడు పువ్వులు అంటారు. అయితే అవి స్వామివారికి, ఆంజనేయ స్వామికి మాల కట్టి వేస్తారంట. 108 ఇంకా ఎంత దొరికితే మనకంతా వేసుకోవచ్చు. ఇంకా అవన్నీ వేస్తారంట మాల కట్టి. అదైతే గుడికి తీసుకెళ్తారు. గుడికి తీసుకెళ్ళి స్వామివారికి వేస్తారంట పూజ అయిపోయిన తర్వాత. ఇక్కడైతే పూజ స్టార్ట్ అయిపోయింది. ఇతను గురుస్వామి అంటే స్వాములలో కూడా ఎక్కువ డేస్ అంటే కొంచెం వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, నాకు తెలిసిన మట్టుకైతే వాళ్ళను గురుస్వామి అంటారు. ఇతనైతే గురుస్వామి అంట. ఇక్కడైతే మా వదిన వాళ్ళ అక్క అన్నట్టు, ఆమె అయితే ఇంకా మంగళారతి రెడీ చేస్తుంది. చూడండి ఫ్రెండ్స్. ఇంకా నా వీడియోస్లో ఏమైనా తప్పులుంటే స్వాములందరూ క్షమించాలి. ఇంకా ఏమంటారు, అందరికీ జై శ్రీరామ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని అనుకుంటున్నాను. ఏమంటారు, ఎప్పుడైనా ఎదుటి వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటేనే మనము కూడా బాగుంటామని నేను అనుకుంటాను. నా వరకైతే నేను అలాగే ఆలోచిస్తుంటాను. ఇంకా స్వామివారికి అయితే పూజ స్టార్ట్ అయిపోయింది. అంటే పీట అవన్నీ ఏర్పాటు చేస్తుండ్రు. ఇంకా ఇక్కడ అభిషేకం చేస్తారు స్వామివారికి. అంటే ఆంజనేయ స్వామికి చిన్న అంటే ఆయన రూపాన్ని పెట్టుకొని ఇంకా స్వామివారికి అయితే అభిషేకము అవన్నీ చేసిన తర్వాత నైవేద్యం అవన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా పూజ అయిపోతుంది అన్నట్టు. కలశము ఇవన్నీ ఏర్పాటు చేస్తారు ఒక పీట. ఇక్కడ
వాళ్ళైతే ఇంకా మధ్యాహ్నం హారతి ఉంటాయి కదా, అవి అయితే చేసేసుకొని పూజ చేసుకున్న తర్వాత భిక్ష అనేది చేస్తారు. ఇంక ఇక్కడైతే మా చుట్టాలంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే అందరికీ స్వాములకి కంకణాలు వస్తుండ్రు. ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది. చూడండి దీపాలు అయితే వెలిగించారు. ఇంకా పూజ స్టార్ట్ అయిపోయాక ఇంకా ఇతను మా స్వామి, ఈ స్వామి అయితే చూపిస్తున్నాను నేను కంకణం కట్టుకున్నా అని. ఈ స్వామి అయితే ఇంకా మా అన్నయ్య స్వామి, ఇంకా మా వదిన. ఇంక ఇప్పుడు పూజ మీద కూర్చుంటున్నారు. స్టార్ట్ అయిపోయింది. ఇంకా అభిషేకం స్టార్ట్ చేస్తారంట ఇప్పుడు. ఇంకా అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఏం తప్పులున్నా నన్ను క్షమించండి. ఇంకా నా వీడియో ఆల్మోస్ట్ పూజ స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా ఇప్పుడైతే హనుమాన్ చాలీసా ఇంకా భజనలా అంటే వాళ్ళు ఏం చదువుతారో అవన్నీ చదివేసుకుంటారు. ఇంకా స్టార్ట్ అయిపోయింది. ఇంకా చెప్పాలంటే ఇంకా పూజ స్టార్ట్ అయిపోయింది కాబట్టి చూడండి ఫ్రెండ్స్, నేనైతే మీకు చూపిస్తాను. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర సుమతి కాంచన వరన విరాజ సురేష కానన కుండల కుంచిత కేశ హతావద్రౌ ధ్వజా విరాజై కాందే మూంజా జలే ఉజావే శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన గురి అతి చాతుర రామ కార్య కరే గో అతుర ప్రభు చరిత్ర సువివేక రసియా రామ లఖన సీతా మన వసియా సూక్ష్మ రూప ధరిసి ఐది కామ వికట రూప ధరి లంక జరామ భీమ రూప ధరి అసుర సమారే రామ జపడాయి కామ ప్రియ వరదరి సమభాయి సహస్ర వదన తుమారో జగమయ శ్రీమతి కంఠల నామ సనకాదిక బ్రహ్మాది ముని జగత కే జయతే సుగమార తుమార జయతే राम दुआरे तुम रखवारे हो तनाज्ञा बिनु पैसारे सब सुख लाए तुम्हारी शरणा तुम रक्षक हो डरना आपन तेज तुम्हारो आप तीनों लोक पै भूत मंगलमूर्ति रामलखन सीता सहित उदय बसव प्रभु मंगल रूप हनुमंत वायुनंदन శ్రీరామదూత దత్తము నీవు శ్రీరామచూడ అశింపవయ్య రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ అతయే నమః. దేవలో కొండగట్టు అంజన్నకి, దేవలో గణం భక్త హనుమానికి, దేవలో పంచముఖ హనుమానికి. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అందరి స్వాములకి. ఇంకా ఆల్మోస్ట్ పూజ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ నైవేద్యం పెట్టేసిన తర్వాత అంటే వాళ్ళు ప్రతిదీ ఏదైతే చేస్తారో అది ఇక్కడ పెట్టిందే వాళ్ళు తింటారు స్వాములైతే. ఇంకా స్వాములైతే ఇంకా నైవేద్యం దేవునికి సమర్పణ చేసిన తర్వాత ఇంకా గుడికి అయితే తీసుకెళ్తారు. గుడి ఉంటుంది కదా మన ఊర్లో రామాలయంలో ఎట్లాగో హనుమాన్ టెంపుల్ ఉంటుంది కదా, అక్కడైతే ఇంకా నైవేద్యాన్ని అయితే అక్కడ చూపించి మళ్ళీ వస్తారు. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత స్వాములు అయితే భిక్ష చేస్తారు. ఫ్రెండ్స్ ఇదైతే ఇంకా నేనైతే లాంగ్ వీడియో మొత్తం అయితే తీయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే సరిపోదు కాబట్టి. నేనైతే ఇంకా వీడియో అయితే లాంగ్ అవుతుందని నేనైతే షార్ట్ తీసేసాను. పూజ అభిషేకం వరకు
కొంచెం అయితే తీసాను. ఇంకా స్వాములు అయితే రామాలయంకి వెళ్తుండ్రు. అంటే మా ఊళ్ళో చాలా పెద్ద ఉంటుంది టెంపుల్ అయితే, ఊరు చివరన ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అందులోనే హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇంకా వీళ్ళైతే హనుమాన్ అంటే టెంపుల్కి అక్కడ గుడికి వెళ్ళి వచ్చేసిన తర్వాత భిక్ష అయితే స్టార్ట్ చేసేస్తారు. ఇంకా ఆల్రెడీ వాళ్ళు టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా భిక్ష స్టార్ట్ చేసేసారు వాళ్ళైతే. ఇంకా స్వాములందరూ కూర్చున్నారు, ఇట్లా ఇస్తారన్న భిక్ష అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా అందరూ స్వాములందరూ అయితే కూర్చున్నారు, తింటున్నారు ఫ్రెండ్స్. ఇంకా వీళ్ళ స్వాములు అయితే భిక్ష అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే వాళ్ళకి ఏమంటారు, స్వాములకైతే అక్కడ తమలపాకులు, అరటిపండు అవి అయితే ఇస్తారు. ఇంకా భిక్ష అయిపోయిన తర్వాత స్వాములు వెళ్ళేటప్పుడు ఏమంటారు, ఇక్కడ అయితే స్వాములు తీసుకున్న తర్వాత అందులో 1 రూపీ కాయిన్ అయితే వేస్తారు కదా, అదైతే స్వామివారికి ఇక్కడ స్వాములందరికి ఇచ్చిన వాటిని మళ్ళీ తీసుకెళ్ళి అక్కడైతే స్వామివారికి వేస్తారంట. అక్కడంటే ఆంజనేయ స్వామికి కొండగట్టుకు వెళ్తారు కదా వీళ్ళు, అప్పుడు అక్కడ స్వామివారికి అయితే ఇవన్నీ సమర్పిస్తారంట ఆంజనేయ స్వామికి. ఇంకా ఇంకా స్వాములందరికైతే ఇవ్వడం అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ అయిపోయింది. నేనైతే ఇంకా అందరి స్వాములకి ఏంగైతే చాలామంది ఉంటారు కదా, నేనైతే తీయలేదు ఎందుకంటే చాలామంది ఉండే, అందుకే కొంచెం మంది అయితే చూపిస్తున్నాను నేనైతే. ఇంకా లాస్ట్ అయితే అయిపోయింది. ఇంకా మా అన్నయ్య అయితే తీసుకుంటున్నాడు. ఇంకా లాస్ట్ ఇతనే మా స్వామి ఒక్కడే ఉండే, ఇక ఆ స్వామికి అయితే మా వదిన ఇస్తుంది. ఇంకా తీసుకుంటున్నాడు వాయనము. నాకేమంటారో వాయనం అయితే అంటున్నా, నాకు తెలిసిన పద్ధతిలో నాకేమంటారో స్వాములకు ఇచ్చేదని తెలియదు ఫ్రెండ్స్, నన్ను అయితే క్షమించండి. ఇంక ఇక్కడ ఇచ్చే 1 రూపీ గురించి అయితే మీకు చెప్పేశాను. ఇంకా అవన్నీ జమ చేసి స్వామివారికి అయితే సమర్పించుకుంటారంట. స్వామిని అడిగాను, చెప్పాడు, నాకు కూడా తెలీదు, అక్కడ తీసుకెళ్తారంట. ఇంకా అందరూ స్వాములు అయిపోయారు ఫ్రెండ్స్. ఇంకా అందరికీ స్వాములు అయితే వెళ్ళిపోయారు. ఇంకా మా రిలేటివ్స్, మా చుట్టాలు వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళైతే ఇంకా వచ్చారు. ఇంకా ఇక్కడైతే అందరూ భిక్ష చేస్తున్నారు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, వీళ్ళైతే ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే తినేయాలి. ఇంకా అందరైతే తింటున్నారు. ఇంకా ఏమైతే మా వదినే అయిపోయింది, ఇంకా మేమే లాస్ట్ ఎండింగ్ తినడము. ఇంకా మీకు అందరికైతే హాయ్ ఫ్రెండ్స్ అని అయితే చెప్తుంది తింటున్నాం. ఇంకా వీళ్ళందరూ అయితే మా రిలేటివ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోలో ఏమైనా తప్పులున్నా క్షమించండి. ఇంకా మా అక్క, మా అమ్మ, ఇంకా వీళ్ళందరూ మేమైతే ఇంత అందరం కూర్చున్నాము. వీడియో అయితే నా వరకు అయితే తీసుకోవడానికి రాలేదు, నేనైతే అందరినీ తీసేసినాను. ఇంకా అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. జై శ్రీరామ్, జై శ్రీరామ్ ఫ్రెండ్స్. పూజ అయిపోయింది, ఇంకా భిక్ష అయితే అంతా అయిపోయింది. ఇంకా నన్నైతే సపోర్ట్ చేయండి. నా వీడియో లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని పదే పదే చెప్తుంది అనుకోకండి ఫ్రెండ్స్. ఫాలో చేయండి, కామెంట్ చేయండి. నా వీడియోకి కామెంట్ చేస్తే ఇంకా ఎలా చేయాలనేది నాకు తెలుస్తుంది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.